మహి చాలు నాకొద్దు. ప్లీజ్ నాకొద్దు సీరియస్లీ సీరియస్లీ ఓకే సారీ సారీ ఓకే ఓకేనా ఓకే ఏ మహి సారీ 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 సీరియస్లీ సారీ పక్క మమ్మీ అబ్బా సారీ రా, గట్టిగా కొరికేనా? లేదులే తమాషా కదా, నో ప్రాబ్లం. కాకపోతే వేలు కొరకుండా బొగ్గ కొరికితే బాగుండేది ఇంకాను. నీ కలిసిస్తే రెచ్చిపోతావని నాకు తెలుసు. సరే ఇక పడుకో. బొజ్జుంటాను కానీ చివరి బయట నీ పళ్ళతో కట్ చేయొచ్చు కదా బంగారం. అమ్మా తాంబూలు వదిలేసి ముద్దు పెట్టుకుందామని. వద్దులే. ఒక్క ముద్దైనా పెట్టొచ్చు కదా బంగారం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఓకే, బొగ్గ మీద వద్దు కానీ ముక్కు మీద అయితే ఓకే. బంగారం ఎంతిష్టం నువ్వంటే నేనేమి చెప్పను, నా ఊపిరి నువ్వంటూ నేనెలా చూపను, నువ్వే తిరిగిమ్మన్నా నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను. నీ రాకకు మును ముందుగా నిశ్శబ్దమే నా సంబరం, నా జీవితం పేరిప్పుడు అందాల అద్భుతం, ఈ గుండెపై చేసావులే నీ బలుపు సంతకం, ఆకాశం తాకిందే ఆనందం. నువ్వు అల్లరోడివో అమాయకుడివో తెలియదురా, కానీ నా మొగుడివి. నా కోసం ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు పిచ్చి. ఐ లవ్ యూ రా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,